కథారచయితగా నంది అవార్డు పుచ్చుకున్న అదృష్టం నాకు దక్కింది. అది ఆత్మగౌరవం. ఏ గుడ్ నావల్ నీడ్ నాట్ బి ఏ గుడ్ ఫిల్మ్, ఏ గుడ్ ఫిల్మ్ నీడ్ నాట్ బి ఏ గుడ్ నావల్. సినిమా రంగము హృదయాన్ని కోల్పోతుంది. ప్లీజ్ డోంట్ ట్రై టు సెల్ యువర్ సినిమా, ట్రై టు టెల్ ఏ గుడ్ సినిమా అన్నది చెప్పాలి. దేశాన్ని సమాజాన్ని ప్రభావితం చేసిన, మెప్పించిన, 10 మంది మెచ్చుకున్న సందర్భాలని మంచి రోజు పుట్టినరోజు నాడు జ్ఞాపకం చేసుకుంటే మనకు అదృష్టంగా అనిపిస్తుంది. సాహిత్యం పైన, సినిమా పైన, సినిమా సాహిత్యం పైన ఆయనది చెరగని ముద్ర. 56 ఏళ్ల కెరీర్లో అన్ని ప్రచార మాధ్యమాల్లో తనదైన శైలిలో ప్రత్యేకత చాటుకున్న ప్రతిభామూర్తి గొల్లపూడి మారుతీరావు గారు. రచయితగా, పాత్రికేయుడిగా, ఉద్యోగిగా, సినిమా స్క్రీన్ ప్లే రచయితగా, నటుడిగా, ప్రయోక్తగా భిన్నమైన రంగాల్లో తన ముద్రను వేశారు. ఇప్పటికీ అంతర్జాలంలోనూ, పత్రికల్లోనూ సామాజిక, రాజకీయ అంశాలపై తనదైన శైలిలో చినుకులు విసురుతూనే ఉన్నారు. గత 30 ఏళ్లలో 230కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన ఇప్పుడు కొన్ని ఎంపిక చేసుకున్న చిత్రాల్లో మాత్రమే కనిపిస్తున్నారు. దాదాపు 3 తరాల నటులతో కలిసి పనిచేసిన అనుభవశాలి గొల్లపూడి మారుతీరావు గారు. ఆయనతో మాట్లాడే ఆయన సినీ జీవిత విశేషాలను, సాహిత్యానికి సంబంధించిన అంశాలను తెలుసుకుందాం. నమస్తే సార్, ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు. మొత్తానికి మీ జీవన ప్రస్థానాన్ని గమనిస్తే చాలా భిన్నమైన పార్శ్వాలు కనిపిస్తుంటాయి. మ్యాథమెటికల్ ఫిజిక్స్ చదువుకున్న మీరు ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ కూడా ఆ తర్వాత రచయితగా మారడం ఒక విశేషం అయితే, ఆ తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించడం, సినిమా సంభాషణ రచయితగా ప్రవేశించడం, నటుడిగా మారడం, ఇవన్నీ చూస్తే భిన్నమైన విభిన్న దశలు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కసారి వీటన్నిటిని విశ్లేషించుకుంటే మొత్తం మీ జీవన ప్రస్థానం మీరు అనుకున్న రీతిలోనే సాగిందా, లేకపోతే అనుకోకుండా ఏంలోకి వచ్చారు? ఇంగ్లీష్లో మంచి మాట ఉంది, జాబ్ సాటిస్ఫాక్షన్ అని. మీరు చెప్పినవన్నీ ఒక ప్రక్రియకు సంబంధించిన విభిన్నమైన విభాగాలు. జీవితంలో మొదటి నుంచి మ్యాథమెటికల్ ఫిజిక్స్ చదువుకోవడం ఒకటి తప్పిస్తే, ఆ తర్వాత నేను చేసిన ఉద్యోగాలకు కూడా ఒకదానికొకటి ముడిపడి, ఒకదానికంటే ఒకటి ప్రచారంలోని, ప్రసారంలోని విస్తృతిని పెంచుకున్న మాధ్యమాలు ఇవన్నీ. మొదట నేను పత్రికల్లో పనిచేశాను, తర్వాత రేడియోకి వచ్చాను, తర్వాత టీవీకి వచ్చాను, తర్వాత సినిమాకి వచ్చాను. సినిమాకి సంబంధించిన కాంపేరింగ్ ఇంకోటి చేస్తూ వచ్చా. కనుక ఇప్పుడు ఒకదానిలోంచి ఒకదానికి ఒక ప్రయత్నంతో రావడంలా కాకుండా విస్తృతి పెరుగుతోంది. కనుక స్కోప్ మారింది, దాని విస్తృతి కూడా మారింది. మారడంలో ఫోకస్ మారింది. ఘంటసాల గారు పాడిన పాటల్ని ఇవాళ వింటున్నాం, కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతున్న పాటల్ని చూస్తున్నాం, ఆయన పాటలు కూడా చూస్తున్నాం. కనుక ప్రతిభ అని ఒక్క క్షణం అలా పక్కన పెడితే ఫోకస్, ఇవాళ రాగలిగిన ఫోకస్, వచ్చిన ఫోకస్ ప్రసార మాధ్యమాల ద్వారా దాని విస్తృతి ఎక్కువ. ఆ విధంగా నా అదృష్టం అంటాను నేను. మొదటి నుంచి కూడా ఆ ప్రసార మాధ్యమాలలో కొనసాగుతూ ఒకదానికి ఒకటి పొంతన ఉన్న మాధ్యమాల్లోకి మారుతూ రావడం జరిగింది. నీ విషయంలో ఎవరన్నా తప్పు చేశారనుకో, ఏం చేస్తాం? చిన్న విషయం అయితే క్షమిస్తాను, పెద్దదైతే హెచ్చరిస్తాను, ఇంకా పెద్దదైతే దండిస్తాను. క్షమించమని కాళ్ళు కొట్టుకుంటే మర్చిపోతాను. కరెక్ట్. నీలా సర్దుకుపోయే వాళ్ళు బాగా బతుకుతారు, తన మీద బతికే వాళ్ళు బతికించుకుంటారు. చేయి తీయండి ప్లీజ్, చేయి తీయండి. యు ఆర్ అపాయింటెడ్. సినీ రంగానికి ప్రవేశానికి ముందు విజయవంతమైన నాటకకర్త, సినిమాల్లోకి ప్రవేశం ఎలా జరిగింది? ఇవన్నీ చాలా ప్రత్యేకమైన విషయాలు. సినిమాలలోకి అప్పటికి నేను రాసేటప్పటికి అప్పటికే 10-15 రచనలు చేసి ఉంటాను. దాశరథి గారు నేను కలిసి ఆల్ ఇండియా రేడియోలో పనిచేసేవాళ్ళం. ఒకరోజు దాశరథి గారు, దుక్కిపాటి మసూన్రావు గారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారయ్యా అన్నాడు ఆయన. దాశరథి గారు నా దగ్గరికి వచ్చి, అప్పుడు వారు చక్రబ్రహ్మం అని కోడూరు కౌశల్యాదేవి గారి నవల ఒకటి పండడం జరిగింది. ఆ నవలకి మీరు స్క్రీన్ ప్లే రాయాలండి అన్నారు. నాకు సినిమా మాధ్యమము తెలియదు, స్క్రీన్ ప్లే మాధ్యమము తెలియదు అన్నాను నేను. దాశరథి గారు మాట అన్నారు, ఎప్పటికీ నేను మర్చిపోను. నీకు తెలియక్కర్లేదయా, ఆయనకి తెలుసు నీ చేతలా రాయించుకోవాలో, నువ్వు బయలుదేరినారు. ఆ విధంగా సినిమా రంగంలో సినిమా రచనకి నా మొదటి గురువుగా నేను భావిస్తాను. ఇప్పటికి కూడా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, మొదటి పిక్చరు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన మొదటి పిక్చర్కి ఒక అసోసియేట్ డైరెక్టర్ ఆయన ప్రముఖుడు ఉండేవాడు. ఆ అసోసియేట్ డైరెక్టర్ పేరు కె విశ్వనాథ్ గారు. ఎంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? నిన్న వరలక్ష్మి పూజ చేశాను. తల్లి నన్ను హఠాత్తుగా లక్షాధికారం చెయ్యి అని.
తెల్లారేసరికి లక్ష్మీదేవి సూట్ కేసుల్లోకి వచ్చి కూర్చుంది. జోకులు ఇస్తున్నారా? నా సర్వస్వాన్ని మీరు దోచుకుపోతూ ఉంటే జోకులు ఎక్కడి నుంచి వస్తాయండి బాబు? వాస్తవమే చెప్తున్నాను. మొదటి సినిమా డాక్టర్ చక్రవర్తి చూసుకుంటే ఆ సంవత్సరమే రాష్ట్రంలో నంది అవార్డులు ప్రవేశపెట్టారు. ఆ సంవత్సరం కాదు, ఆ సంవత్సరం తర్వాత సంవత్సరం దానికి 64లో సినిమా వచ్చింది. నంది అవార్డు చిత్రానికి నంది అవార్డు వచ్చింది. డాక్టర్ చక్రవర్తి రాలేదు. 63, 64లో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డ్స్ ప్రారంభించాలని ప్రయత్నప్పుడు దానిలో సెక్రటరీగా వివి మాణిక్యాలరావు గారు ఆయన పనిచేసేవాడు. నాకు ఇవన్నీ కళ్ళు మూసుకుంటే జ్ఞాపకం వచ్చే పేర్లు, జ్ఞాపకం వచ్చే వ్యక్తులను. మొదటి కథారచయితగా నంది అవార్డు పుచ్చుకున్న అదృష్టం నాకు దక్కింది. అది ఆత్మగౌరవం. ఆత్మగౌరవం అంటే మొదటి పిక్చర్కి అసోసియేట్ డైరెక్టర్గా ఉన్న కె విశ్వనాథ్ గారిది ఆయన మొదటి పిక్చర్ ఆత్మగౌరవం, నాది రెండో పిక్చర్ ఆత్మగౌరవం. దానికి కథా మాటలు నేను రాశా. నాతో పాటు ఎద్దనపూడి సులోచనారాయణ గారు నేను కలిసి కథ రాశాం. మా ఇద్దరికి నంది అవార్డు వచ్చింది. ఏమిటి సాటి మాస్టారు లిఫ్ట్ అడిగితే ఇవ్వవా? నీ స్కూటర్ మీద ఎక్కించాలని నన్ను అవమానిస్తావా? ఈ సింగిల్ పూరి శర్మ నీకు ఇస్తున్న శాపం ఇదే. డబుల్ ఫ్యామిలీతో పెచ్చగా 100 ఏళ్ళు వర్ధిల్లు. రెండోసారి మాంగళ్యం తంతున అనేనా మమ జీవన హేతున ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. మీకు పరిచయం లేని కొత్త రంగం సినిమా రంగంలో అంత విజయవంతంగా ప్రవేశించడం, నంది అవార్డు తోటి ప్రవేశించడం, అప్పట్లో మీరు చాలా యువకులు. ఆ రోజుల్లో సినిమా రంగం అనగానే ఏదో ఆకాశంలో ఉన్న గంధర్వుల్లాగా వెలిగేవారు. నా జీవితంలో నా 12వ ఏడు మొదటిసారిగా ఈ ఊర్లోనే, అంటే విశాఖపట్నంలో రికార్డింగ్ జరుగుతోంది, ప్రేక్షకులకు తెలియదు కనుక. మంగరాజు గారి ఇంటికి వచ్చిన ఒక నటీమణిని చూశాను. ఇప్పటికి కూడా కళ్ళు మూసుకుంటే ఒక గంధర్వకాన్ని చూసిన ఫీలింగు భానుమతి గారిని చూశాను. ఆ రోజు 3 సంవత్సరాల తర్వాత, ఒక 30 ఏళ్ల తర్వాత ఏమో, 35 ఏళ్ల తర్వాత ఏమో భానుమతి గారు నేను కలిసి నటించాం. భానుమతి గారు నేను కలిసి ఒక వేదిక మీద మాట్లాడాం. అవన్నీ అదృష్టాలు. నేను అప్పుడు హైదరాబాద్లో అప్పుడే ఉద్యోగంలో ఆల్ ఇండియా రేడియోలో చేరాను. దీపక్ మహల్ అని ఇప్పటికీ ఉంది నారాయణగూడలో. దీపక్ మహల్లో డాక్టర్ చక్రవర్తి రిలీజ్ అయింది. మొదటి టైటిల్ కార్డు నాది. స్క్రీన్ ప్లే రైటర్లు వేసి ఇద్దరే నా డిగ్రీ చూసి గర్వపడేవారు. ఒకటి నా డిగ్రీని ఇచ్చిన మా నాన్నగారు, రెండో ఆయన దిక్కుబాటి మస్తుండేవారు. గొల్లపూడి మారుతిరావు BSc ఆనర్స్ అని వేసిన క్రెడిట్ కార్డు అదొక్కటే నా జీవితంలో. వేస్తే మా ఆవిడ, నేను, మా 6 నెలల మా అబ్బాయిని ఎత్తుకుని రోజు ఆ క్రెడిట్ కార్డు చూసి బజారుకి వెళ్తూ ఉండేవాడు. అంత సరదాగా ఉండేది, అంత ఎక్సైట్మెంట్ ఆ రోజుల్లో. చాలా కలవారు సంబంధం కనుక పలహారాలన్నీ చాలా ఘనంగా చెయ్యాలి. ఇప్పుడు కలకత్తా రసగుల్లా ఉంచుకుంటూ రసగుల్లా ఇలా చేత్తో ముట్టుకుంటే రసము టప్పు 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 అని రాలినట్టుగా నువ్వు తయారు చేసే చక్కెర పొంగల్లో నెయ్యి ఇలా పట్టుకుంటే టప్పు 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 అని కారాలి. నటుడిగా కావాలన్న ఆలోచన అప్పటికే ఉందా, లేకపోతే సినిమాల్లోకి వచ్చాక? చెప్తాను. 56, 59లో నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను. ఆంధ్ర యూనివర్సిటీలో నా చదువు వెనకబడింది, సాహిత్యము నటన ముందు పడింది. నేను ఆ రోజుల్లో ఆంధ్ర యూనివర్సిటీలో బెస్ట్ యాక్టర్ని. నేను ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తున్నాను 63 నుంచి 1982 దాకా. ఆల్ ఇండియా రేడియో రూల్స్ ప్రకారము ఆల్రెడీ ఒక రూల్ బ్రేక్ చేస్తున్నాను. ఎందుకు రచన చేయడం అనేది రూల్స్ వ్యతిరేకం. కానీ స్పష్టంగా తెర మీద మనిషిగా అనిపించడం అనేది ఇంకా వ్యతిరేకం, చాలా ప్రమాదకరమైనది కూడాను. అందువల్ల ఎప్పుడు సినిమాలో నటించాలనే ఆలోచనని కూడా మనసులో దగ్గరికి రానిచ్చేవాడిని కాదు. రాఘవ గారు, ఆయనకి దాదాపు 100 ఏళ్ళు, ఆయన గురుగారు మీరు ఈ వేషం వేస్తే నేను సినిమా తీస్తా అన్నాడు. ఆయన ఏంటి ఇది కండిషన్ చేశాడు. ఆయన జీవితంలో ఏ నటుడైనా కోరుకునే విలక్షణమైన పాత్రలు అతని కెరీర్లో ఒక 10 ఏళ్లలో వస్తే అతని కెరీర్ బలపడుతుంది. అలాంటి పాత్రలు నాకు మొదట 5 సినిమాల్లో వచ్చింది. ఆలయ శిఖరం, సంసారం, ఇది మనిషి ఇది వెళ్ళుంటారా, డ్యూయల్ రోల్ పిక్చరు, మురళీమోహన్ హీరోగా చేసిన పిక్చర్ ఇవన్నీ ఎన్ని రకాల విలక్షణమైన అభిలాష. అది కూడా 5వ పిక్చర్ 6వ పిక్చర్ అభిలాష. సంసారం చదరంగం చాలా తప్పడం తర్వాత నాకు 25 ఏళ్ల కిందటి అది నేను చెప్పేది 32 ఏళ్ళ కింద. వచ్చేసరికి ఏమైంది, ఒక రచయిత నటుడి వైదుష్యంలో ఒక క్యాన్వాస్ వచ్చింది. స్టీరియో టైప్ అయిపోతూ ఉంటారే, అది కాలే. నా అదృష్టం ఏంటంటే ఆ రోజుల్లో సంవత్సరానికి 25 సినిమాలు యాక్ట్ చేసేవాడిని. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సంవత్సరానికి 25 సినిమాలు 10-15 సంవత్సరాలు చేయడం అనేది ఆశ్చర్యం. 42వ ఏడు నేను చేసేది ఏముందనుకున్నాను, కానీ ఇంట్లో రామకృష్ణ చేసిన తర్వాత 1982 తర్వాత 230 సినిమాలు చేశాను. సంసారం ఒక చదరంగం, అనుబంధం
ఒక రణరంగం. కళ్ళు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోకపోతే అది పెద్ద లోటు అవుతుంది. అంటే సినిమాకు ముందే మీకు సాహిత్య అకాడమీ తెచ్చిపెట్టిన రచన అది సినిమాగా ఎలా రూపుదిద్దుకుంది సార్? కళ్ళు సినిమాలో అనుభవం దానికి పెద్ద చరిత్ర ఉందండి. ఓ రాత్రి 10 గంటలకో 10:30కో నా తలుపు తడితే నేను బయట తీస్తే ఎల్డి లాల్ గారు నిలబడి ఉన్నాడు. ఎల్డి లాల్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. గురుగారు మిమ్మల్ని కె బాలచంద్ర గారు కలుసుకోవాలనుకుంటున్నారు అన్నాడు. వెళితే కె బాలచంద్ర గారికి కలిసి చెప్పా. కె బాలచంద్ర గారు అంటే మాలాంటి వాళ్ళకి దేవుడు, మహానుభావుడు, అద్భుతం. ఇరుకోడుగాళ్ళు ఆ పిక్చర్లన్నీ ఆయన మా హీరో వర్షిప్ నాకు ఆయన అంటే. సో ఒక విశ్వరూపం దాచి చెప్పా. ఆయన తీయాలనుకున్నాడు, సరే దాని రైట్స్ తీసుకున్నాడు. ఈ లోపున ఎలా చెప్పారో మనోజ్ కుమార్కి కళ్ళు తెలిసింది. ఓ రోజు మా ఇంటికి ఆనంద్ గారు, ఏ ఆనంద్, ఎల్వి ప్రసాద్ గారు అబ్బాయి ఆనంద్, ఆయన మా ఇంటికి వచ్చి నాతో మాట్లాడారు. మారుతున్నారు, మీరు జీవితంలో ఎంత సంపాదించాలనుకుంటున్నారు ఆస్తి అన్నాడు. ఏంటండి అన్నాను. ఆ ఆస్తి అంతా నేను ఇప్పిస్తా, మనోజ్ కుమార్ గారు ఈ సినిమా రైట్స్ కావాలంటున్నాడు. నేను ఒక్కసారి కళ్ళు మూసుకున్నా. దక్షిణ దేశం అంతా గర్వపడే ఒక మహాదర్శకుడు కె బాలచంద్ర గారు. ఆయనకి నేను ఇస్తానని మాటిచ్చాను, కాగితం మీద సంతకం కూడా పెట్టాను. ఆస్తి ఎక్కువ సంపాదించాలనే ఆశ లేదు, కానీ ఒక నీతికి అర్థం ఉంది. ఆయన తీసుకున్నారు చాలండి అని వెళ్ళిపోయాడు. అర్థం చేసుకున్నాడు ఆయన. దొంగని చూడని పోలీసు బాబులు గుడ్డోళ్ళమ్మా గుడ్డోళ్ళు, దేవుణ్ణి చూడని పూజారి బాబులు గుడ్డోళ్ళమ్మా గుడ్డోళ్ళు, తల్లిని తండ్రిని చూడని కొడుకులు గుడ్డోళ్ళమ్మా గుడ్డోళ్ళు, మనిషిని చూడని దేవుళ్ళు కూడా గుడ్డోళ్ళమ్మా గుడ్డోళ్ళు, ప్రజలని చూడని పెబోలు కూడా గుడ్డోళ్ళమ్మా గుడ్డోళ్ళు, కన్నీరు చూడని కవిరాజులైన గుడ్డోళ్ళమ్మా గుడ్డోళ్ళు. బాలచంద్ర గారు తీలే. కొన్ని సంవత్సరాల తర్వాత ఊమాయి విళియల్ అని దాని టైటిల్ పెట్టాడు. మూగ కళ్ళు అని టైటిల్ పెట్టాడు. దానిలో జయశంకర్, జయసుధ వీళ్ళిద్దరిని బుక్ చేశాడు. ఒక షెడ్యూల్ చేసినట్టున్నాడు ఆయన. కొన్ని సంవత్సరాల తర్వాత మేము ఇద్దరం పామ్గ్రో హోటల్లో కలిసాం, నేను బాలచంద్ర గారు. సార్ మీరు పిక్చర్ తీయలేదండి సార్ అంటే, మారుతిలో గంట సినిమాలో, గంట నాటకంలో నువ్వు క్రియేట్ చేసిన సింబల్ని నేను 2.5 గంటలు సాగతీస్తే ఆ సింబల్ బలం పోతోంది. నేను ఆ సబ్జెక్ట్కి అన్యాయం చేస్తానేమో అనుకుని, హ్యాండిల్ చేయలేనేమో అనుకుని మానేసి అన్నాడు. ఆనాట కళాపరిషత్తులో కళ్ళు వేస్తే పోటీ నాటకాలను చూస్తున్న నటీనటులు అందరూ నన్ను వాళ్ళ భుజాల మీద ఎత్తుకు ఊరేగించారు. భుజాల మీద ఎత్తుకు ఊరేగించిన వాళ్ళల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఎన్బి రఘు, ఆయన సినిమా తీశారు. కెమెరామ్యాన్. గురుగారు నేను ఈ సినిమా తీస్తా అన్నాడు. ఆయన తీసుకున్నాడు, ఆయన తీశాడు. అది సినిమాగా వచ్చింది. ఏమైనా ఇలా వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవన్నీ మధుర స్మృతులు. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు పనిచేస్తుంది మీరు. ఇప్పుడు దర్శకులు కానీ నిర్మాతలు కానీ కథలు దొరకడం లేదండి అనే మాట చెప్తుంటే మీకేమనిపిస్తుంది? ఇంత సీనియర్ రచయిత నేను తప్పు పట్టలేను, కానీ ఒక పని జరుగుతోందండి. ఇక్కడే కాదు, అమెరికాలోనూ జరుగుతుంది, ఇంకో చోట జరుగుతుంది. ఏమవుతుందంటే, ఒక విషయం మర్చిపోకూడదు, సినిమా అన్నది వ్యాపారం. సో ఒక దశలో సినిమా ఏం చెప్తోంది అన్నది కాకుండా, సినిమా ఏం చెప్తే ప్రేక్షకులు అంగీకరిస్తారు అనేదే కాకుండా, సినిమా ఏం చెప్తే ప్రేక్షకుల్ని ఆకర్షిస్తుంది అనే ఆలోచన వచ్చి, ఈ రెండిటినీ పారదర్శకంగా బ్యాలెన్స్ చేయాల్సిన దశ పోయి, సినిమా ఆకర్షించే దశని ఎక్కువ తీసుకొచ్చి పెట్టడం వల్ల వచ్చే అనర్థం అన్నది ప్రపంచం అంతట్లోనే వస్తోంది. ప్రపంచం అంతట్లో వస్తే ప్రపంచాన్ని అంటే హాలీవుడ్ని వాళ్ళని టెక్నిక్ కాపాడుతోంది. ఆ టెక్నిక్ కూడా అర్థం లేని వెర్రితలలు వేసే టెక్నిక్లు అవుతున్నాయి. అయితే అపూర్వం ఆ టెక్నిక్. ఒక మ్యాట్రిక్స్, ఒక జాస్, ఇంకోటి. ఇవాళ మన ఈగ తీసే తెలుగుదేశంలో అది అనూహ్యము, నా భూతో నా భవిష్యత్తు, అందులో ఎంతో టెక్నిక్ ఉంది. మధ్యలో వీటన్నిటి మధ్యలో కెలామిటీ ఏమిటంటే, సినిమా రంగము హృదయాన్ని కోల్పోతోంది. వీఆర్ లూజింగ్ ది సోల్, వీఆర్ లూజింగ్ ది పవర్ ఆఫ్ ది ఇమోషనల్ పార్ట్ ఆఫ్ ది మీడియా. అది సామాన్య విషయమే ఏట్రా, యాదాల్లో విషయం. పక్క ఎలా ఉందిరా? బాగానే ఉంది, కానీ ఇక్కడ చీటి కాలేదు వెళ్ళాలబయ్య. ఈ నిమ్మకాయలు ఆంజనేయులు గాత్రం పాడడానికి వచ్చాడు అనుకున్నారు ఏట్రా? శ్రీరామచంద్రుణ్ణి బతిమాలి ఆంజనేయుని అడ్డం పెట్టుకుని డబ్బులు తీసుకొచ్చాను, చూసుకోండిరా. డబ్బుతో వచ్చానని మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావు, నీ సంగతి మాకు తెలుసు. వెళ్ళలే నోర్మూరట్టుయ్యా. ఈ సెట్టు మొక్కగా ఉన్నప్పుడు ఇక్కడ పేకాడికి శంకుస్థాపన చేసింది నేను. అప్పుడు నువ్వు నీ అమ్మ కడుపులో ఉన్నావు, నీ అమ్మ నీళ్ళు వేసుకుంది. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడు నాకు చేయలేదంటే. ఇప్పుడు మీ రచనల్లో ఏదైనా సినిమాగా తీయాలని మీరు భావించింది ఏదైనా ఉందా? అనుకుని చేయలేకపోయేందుకు ఏమైనా ఉందా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎట్టి పరిస్థితులలోనూ
జాగ్రత్తగా సమాధానం. ఎట్టి పరిస్థితుల్లో నన్ను సినిమాకి సంబంధించి సినిమా అవుతుందనే కథని నేను రాయలేదు. సినిమాకి ఏ విధంగానూ పనికిరాని కథని, ఏ విధంగానూ సినిమా ప్రక్రియకి లొంగని కథని నేను రాశాను. కారణం ఏంటంటే సినిమా మీడియాకి ఒదిగే కథ రాయలే. సినిమాతో ప్రమేయం లేదు. సినిమా ఇది ఓన్లీ వన్ ప్రక్రియ. నా సాయంకాలం అయింది నవల, ఇంకోటి. దాని క్యాన్వాస్ పెద్దది. నువ్వు చదువుకునే క్యాన్వాస్ చాలా గొప్పది. సినిమాలో చూసే క్యాన్వాస్కి చూడడం అన్నదే పరిమితి. ఆలోచించే క్యాన్వాస్కి మీ ఆలోచనతో విస్తృతుంది. నేనెప్పుడు నా రచనని, అది నవల కానీ నాటకం కానీ, చూడడానికి పరిమితి చేయలేదు. ఆలోచించండి. ఎప్పుడు మీరు ప్రయత్నించినా కూడా నా రచనల్ని మీరు సినిమాలు చేయలేరు. ఏ గుడ్ నావల్ నీడ్ నాట్ బి ఏ గుడ్ ఫిల్మ్. ఏ గుడ్ ఫిల్మ్ నీడ్ నాట్ బి ఏ గుడ్ నావల్. సీతాపతి నిన్ననయ్యా, ఏం తమాషాగా ఉందా? ఇవాళ అప్పు తీర్చేస్తున్నాను. ఎలా తీరుస్తాయా? పరీక్ష 12 గంటల చెరువుగట్టు దగ్గరకు వచ్చాయి. అన్నాపత్తులు వెంకట సుబ్బారావు కూడా చెరువుగట్టు దగ్గరకు వచ్చి నా డబ్బు నాకు ఇచ్చేస్తాడు. అతని దగ్గర ఇలా తీసుకుని నీ చేతిలో ఇలా పెట్టేస్తాను, నా బాకీ తీర్చి. చెరువుగట్టు చూస్తా చూడు. సుబ్బారావు ఇటే వస్తున్నాడు. వీళ్ళు నవ్వుతూ పలకరించిన తప్ప మరొక చాలామంది దర్శకులు తనిఖీల వారిని గారు కానీ ఇలాంటి వాళ్ళు కానీ కొన్ని అద్భుతమైన రచనల్ని సినిమాలుగా తెరకెక్కించారు. మీరు ఇన్ని రంగాల్లో ప్రావీణ్యం చెప్పిన మీరు ముఖ్యమైన దర్శకత్వం జోలికి ఎందుకు అని ఒక సినిమాలో కొంత నా జీవితంలో తప్పనిసరిగా దర్శకత్వం వహించడం అన్నది ఒక ట్రాజెడీ. మా అబ్బాయి పోయినప్పుడు తప్పనిసరిగా చూశాను. ఆ పని చేస్తున్నప్పుడు, చేయవలసి వచ్చినప్పుడు, చేసిన తర్వాత కూడా ఒక భయంకరమైన జ్ఞాపకంతో ముడిపడింది. ఆ జ్ఞాపకాన్ని మళ్ళీ ఆ ప్రక్రియ చేపట్టి ఎప్పటికప్పుడు పునరుద్ధరించాలనే ఆశ లేదు, ఆలోచన లేదు. మీకు తెలీదు, ఎడిటింగ్ టేబుల్ దగ్గర నుంచి లేచిన తర్వాత ప్రేమ పుస్తకాన్ని ఇంతవరకు నేను చూడలేదు. మా అబ్బాయి ఫోటోలు కూడా కనిపిస్తే వీలైనంత త్వరగా ఫోటోని దాటుతాను. అది నా తర్వాత. సార్, ఇప్పుడు మీరు జ్యూరీ మెంబర్గా ఎన్నో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో కూడా పనిచేశారు. రకరకాల కొత్త కథా ప్రక్రియను చూస్తుంటే కొత్త దర్శకుల్లో క్రియేటివిటీ ఎంతవరకు ఉంది అనేది మీకు అనిపిస్తుంది? అద్భుతం. తెలుగుదేశంలో కూడా మన క్రియేటివిటీకి ఏమీ లోపం లేదు. చిన్న విషయం చెప్తా. క్రియేటివిటీ ఉన్న దర్శకులు, నిర్మాతలు ఇంకోళ్ళు కానీ మంచి కథని మంచిగా హృదయానికి తట్టేట్టుగా చెప్పగలిగితే ఎప్పుడైనా ఎలాగైనా చూస్తారనడానికి సాక్ష్యాలు మనకి ఎప్పటికప్పుడు సినిమా రంగంలోనే కనిపిస్తున్నాయి. సినిమా రంగంలో ఇప్పుడు కనిపిస్తాయి. ప్లీజ్ డోంట్ ట్రై టు సెల్ యువర్ సినిమా, ట్రై టు టెల్ ఏ గుడ్ సినిమా అని నాకు చెప్పాలనిపిస్తుంది. సార్, నేను మంచి ఐడియా వదులుతాను సార్. రక్షణ శాఖలో మీరు బాత్రూములు కడిగే మనిషిగా చేరారనుకోండి, నేను ప్యూన్ గా చేరుతాను. ఆ దేశద్రోహిని పట్టుకుని మీకు అప్పచెప్తాను సార్. ఏమిటైనా చూడడం, చేతుల డబ్బులు పుచ్చుకొని బొర్ర పెంచావు, ఒళ్ళొంచి పనిచేయలేవు. ఈ మధ్యకాలంలో సినిమాలు, అవార్డులు, బిరుదులు వీటన్నిటి మీద చర్చ వచ్చింది. జానకి గారు పద్మభూషణ్ అవార్డుని అక్కర్లేదని చెప్పారు. బాబు గారు స్థాయి అవార్డు కాదు, చాలా లేట్గా వచ్చిందని ప్రతి ఒక్కరు అంటున్నారు. వీరిద్దరికీ చాలా అన్యాయం జరిగిందని భావించే వాళ్ళు నేను ఒకడిని. జానకమ్మ గారికి ఎప్పుడో ఇవ్వాలి ఆవిడకి అవార్డు. ఇప్పుడు ఇవ్వడంలో ఆవిడ హర్ట్ అవ్వడంలో ఆశ్చర్యం లేదు. ఎటువంటి ఆర్టిస్ట్ ఆవిడ, ఎంత విస్తృతి, ఎన్ని భాషల్లో పాడింది ఆవిడ. బాపు గారికి ఈ దశలో ఇప్పుడు ఇవ్వాల్సింది పద్మశ్రీయా, ఇప్పుడు పద్మభూషణ్ ఇవ్వాలి ఆయనకి. కనుక ఇవన్నీ మేము కూడా హర్ట్ అయ్యేగా నాకు అనిపిస్తుంది. ఒక సాటి వాళ్ళందరితో పనిచేసిన వ్యక్తి. హైదరాబాద్లో సినీ పరిశ్రమ అప్పుడు ఒక 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం కుటుంబంలో ఉండొచ్చు. చెన్నైలో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఆ పరిస్థితి ఉన్నట్లుగా ఏమైనా అనిపించింది? నాకు ఆ రుచి తెలీదు. హైదరాబాద్ పరిశ్రమలో నేను ఎప్పుడూ గెస్టునే. మద్రాసు పరిశ్రమలో నేను కుటుంబంలో ఒక భాగాన్ని. ఇక్కడికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు 2 రోజులు యాక్ట్ చేశాను, 3 రోజులు యాక్ట్ చేశాను, 4 రోజులు యాక్ట్ చేశాను, హోటల్లో ఉంటాను చెప్తాను. ఆ రోజు అలా కాదు.
అక్కడ కృష్ణ గారు, ఇక్కడ సోహన్ బాబు గారు, ఇక్కడ నేను, అక్కడ కోట శ్రీనివాసరావు, అక్కడ రావు గోపాలరావు, ఇక్కడ సత్యనారాయణ గారు, అక్కడ గిరిబాబు, ఇక్కడ మోహన్ బాబు, మేమందరం క్యారేజీలు పెట్టుకుని భోజనాలు చేసి మీ ఇంటి నుంచి ఏమొచ్చిందయ్యా, మారుతిరావు వచ్చాడు, మారుతిరావు అలా అలా చేసేవాళ్ళం. చిన్న కుటుంబం అది. అందరూ చక్కగా అలా కూర్చొని మా మేకప్ మ్యాన్లు అందరూ ఉండేవారు. వాళ్ళందరూ మాకు వడ్డనలు చేస్తూ ఉండేవారు. కృష్ణ గారికి ఒక క్యారేజ్ వచ్చేది, సోహన్ బాబు మా పక్కన కూర్చునేవాడు, ఇంకెవరు విజయశాంతి కూర్చునేది. దర్ ఆల్ వండర్ఫుల్ డేస్. అవన్నీ వండర్ఫుల్ డేస్. అంటే ఆ రోజుల్లో సినీ రంగంలో పనిచేయడం ఉంది కుటుంబ వ్యవస్థ. ఈ రోజుల్లో వ్యక్తిగతమైన సక్సెస్ ఇది లోపం కాదు, పరిణామం ఉంది. బాగా చెప్పారు, మంచి మాట, పరిణామం. అమ్మమ్మమ్మ, ఎన్నాళ్ళు ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు? ఆ మధ్య బంగ్లాదేశ్ గొడవలు జరిగినప్పుడు నేను అక్కడ ఉన్నానయ్యా. కాశ్మీర్ గొడవలు జరిగినప్పుడు కాశ్మీర్ లో ఉన్నాను. అస్సాం గొడవలు జరిగినప్పుడు అస్సాంలో ఉన్నాను. అంటే నువ్వు గొడవలు జరిగే చోటుకి వెళ్తుంటావా, నువ్వు వెళ్ళిన చోట గొడవలు సృష్టిస్తుంటావా? గొడవల్ని క్యాష్ చేసుకోవడమే మన జీవిత లక్ష్యం. ఆంజనేయుల సంగతి నీకు తెలుసు కదా. అంటే బాగా మస్తుగా డబ్బు సంపాదించేది. పిచ్చగా సంపాదించాను. పాత స్నేహితుడు కదా అని నీకు కూడా మేలు చేయాలి ఇలా వచ్చాను. ఓ 25 లక్షలుండే చదవయా. 25 లక్షల అంత పెట్టుబడితో చేసే వ్యాపారం అదేమిటయ్యో? అరాచకం. ఎమ్మెల్యేని కొనేయడం, ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టేయడం. దేశాన్ని, సమాజాన్ని ప్రభావితం చేసినా, మెప్పించినా, 10 మంది మెచ్చుకున్న సందర్భాలని మంచి రోజు, పుట్టినరోజు నాడు జ్ఞాపకం చేసుకుంటే మనకు అదృష్టంగా బాగా అనిపిస్తుంది. ధన్యవాదాలు సార్. చాలా సంతోషం. మారుతీరావు గారు అందించిన కథలు, స్క్రీన్ ప్లేకి, వాటిలో నాణ్యతకు ఆయనకు వచ్చిన అవార్డుల నిదర్శనం. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో విలక్షణమైన పాత్రల్లో కనిపించిన ఆయన ప్రస్తుతం కొన్ని ఎంపిక చేసుకున్న చిత్రాల్లో కనిపిస్తూ మన అలరిస్తున్నారు. అయితే ఆయన మరిన్ని చిత్రాల్లో కనిపించాలని, మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఈటీవీ ఆకాంక్షిస్తోంది. విశాఖపట్నం నుంచి కెమెరామెన్లు సిహెచ్ శ్రీనివాస్, రెహమాన్లతో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.